హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ ఆనియన్ సమోసా. ఈ రైనీ సీజన్లో సాయంత్రం ఏవైనా వేడి వేడిగా స్నాక్స్ తినాలనిపించినప్పుడు సింపుల్గా రెడీ అయ్యే ఈ ఆనియన్ సమోసాను ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఎలా అయితే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయో అదేవిధంగా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసి కనుక పిల్లలకు ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఇంట్లోనే సమోసాలను ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి ఎంతో హెల్తీ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా ఆనియన్ సమోసాను ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా? పిండిని కలపడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ను తీసుకోండి. అందులోనికి 2 కప్పుల వరకు మైదాను వేసుకోండి. ఇలా మైదాను వేసుకున్న తర్వాత రుచికి తగినట్టుగా సాల్ట్ లేదా పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసి కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోండి. మీరు హెల్దీగా ప్రిపేర్ చేయాలనుకుంటే మైదాకి బదులుగా గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. అలాగే గోధుమ పిండితో చేసిన సమోసాలు క్రిస్పీగా రావాలంటే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసి పిండిలో వేసుకొని కలుపుకోండి. ఇలా అయితే గోధుమ పిండితో సమోసాలను ప్రిపేర్ చేసిన క్రిస్పీగా వస్తాయి. సాధారణంగా గోధుమ పిండి కంటే మైదా పిండి మరి కాస్త సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వాటర్ క్వాంటిటీని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మాత్రమే పిండిని కలుపుకోండి. ఇలా పిండంతా చక్కగా సాఫ్ట్ చపాతీ ముద్దలా కలిసిన తర్వాత పిండి డ్రైగా అవ్వకుండా ఉండడం కోసం 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మరొకసారి పిండి మొత్తం కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి. పిండి చక్కగా నానేలోగా కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ను తీసుకోండి. మనం సమోసా స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా తీసుకున్న బౌల్లోనికి చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తరుగు, సన్నగా చాప్ చేసిన కొంచెం కొత్తిమీర తరుగు, రౌండ్గా చాప్ చేసిన 2 నుంచి 3 పచ్చిమిర్చి తరుగు. మీరు పిల్లల కోసం సమోసాలను ప్రిపేర్ చేస్తున్నట్టయితే పచ్చిమిర్చిని స్కిప్ చేసేయండి. తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగు. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చిని బౌల్లోకి వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్, 1 స్పూన్ కారం, మీరు పచ్చిమిర్చిని స్కిప్ చేసినట్టయితే కారం కాస్త ఎక్కువగా వేసుకోండి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోండి. మీరు ధనియాల పొడికి బదులుగా 1 స్పూన్ వరకు చాట్ మసాలాను కూడా వేసుకోవచ్చు. ఇలా మసాలాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్కి మసాలాలు, పసుపు, సాల్ట్ చక్కగా పట్టేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలపండి. ఇలా రెడీ అయిన ఆనియన్స్ మిశ్రమాన్ని పక్కన పెట్టేసేయండి. తర్వాత మరొక చిన్న బౌల్ని తీసుకొని పావు కప్పు వరకు మైదా పిండిని బౌల్లోకి వేసేయండి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిసేలా బాగా కలపండి. ఇలా పిండి ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్ని కూడా పక్కన పెట్టేసేయండి. ఈ పిండిని సమోసా విడిపోకుండా ఉండడం కోసం అంచులకు ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని అప్లై చేస్తారు. ఇలా పిండి మిశ్రమం అంతా చక్కగా కలిసిన తర్వాత పక్కన పెట్టేసేయండి. తర్వాత చపాతీలను తాల్చుకోవడం కోసం చపాతీల పీటను తీసుకోండి. అలాగే మరొక ప్లేట్లోనికి కాస్త పొడి పిండిని కూడా తీసుకోండి. ఇలా ముందు కలిపి పెట్టుకున్న మైదా పిండిని మరొకసారి బాగా కలిసేలా కలిపి కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ చిన్న చిన్న చపాతీ ముద్దల్లా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ రోల్ చేసి పక్కన పెట్టండి. ఇదే పద్ధతిలో మిగిలిన మైదా పిండిని మొత్తం చిన్న చిన్న ముద్దల్లా రోల్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇలా రెడీ చేసుకున్న పిండి ముద్దల్ని పొడి పిండిలో 2 వైపులా చక్కగా అప్లై అయ్యేలా గట్టిగా చేతులతో ప్రెస్ చేస్తూ
చపాతీలు ప్రిపేర్ చేసే పీటపై పెట్టి పలుచని రోటీల్లా అయ్యేంత వరకు తాల్చుకోండి. మీరు రోటీస్ని ఎంత పలుచగా తాల్చుకుంటే సమోసాలు అంత క్రిస్పీగా వస్తాయి. ఇదే పద్ధతిలో మిగిలిన పిండి ముద్దలన్నింటినీ పలుచని రోటీల్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసిన రోటీను ప్యాన్ పై వేసుకొని ఒకవైపు లైట్గా హీట్ అయిన తర్వాత మరోవైపుకు టర్న్ చేసుకొని మరోవైపు కూడా రోటీ లైట్గా హీట్ అయిన తర్వాత ప్లేట్లోనికి తీసుకోండి. ఇదే విధంగా అన్ని రోటీలను ఇలా లైట్గా బబుల్స్ వచ్చేంత వరకు కాలనిచ్చి ప్లేట్లోనికి తీసుకోండి. మరి ఎక్కువగా రోటీస్ని కాల్చాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా లైట్గా వైట్గా బబుల్స్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ అయిన రోటీస్ మొత్తాన్ని ఒకదానిపై ఒకటి వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకోండి. ఇలా రోటీస్ అన్నింటినీ నీట్గా సెట్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంచులనన్నింటినీ కట్ చేసుకోండి. చపాతీలు అనేవి బాక్స్ టైప్లో ఉండేలా కట్ అవ్వాలి. ఇలా కట్ చేసుకుంటేనే సమోసాలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా వీడియోలో చూపించిన విధంగా అంచులన్నింటినీ నీట్గా రోటీస్ బాక్స్ టైప్లో వచ్చేలా కట్ చేసుకోండి. చూసారా, ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్ స్క్వేర్ షేప్లో రావాలి. ఇలా రెడీ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసేది చిన్న ఆనియన్ సమోసాలు కాబట్టి రోటీస్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా మధ్యగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా రెడీ అయిన సమోసాల షీట్స్ను పక్కన పెట్టేసేయండి. ముందుగా కట్ చేసుకొని తీసుకున్న రోటీస్ కొనలను కూడా చివరగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకొని తీసుకున్నారంటే క్రిస్పీ చిప్స్లా రెడీ అవుతాయి. లేదంటే మనం ముందుగా ప్రిపేర్ చేసి తీసుకున్న ఆనియన్ స్టఫింగ్లోనికి ఇలా రోటీ అంచులను బాగా ఫ్రై చేసుకొని చేతులతో గట్టిగా ప్రెస్ చేసి స్టఫింగ్లోకి వేసుకొని కూడా సమోసాలలోకి స్టఫింగ్ని సెట్ చేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి మీకు నచ్చిన పద్ధతిలో సమోసా స్టఫింగ్లోనికైనా లేదా వేరేగా చిప్స్ లాగా అయినా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. తర్వాత ఇలా మనం ముందుగా తీసుకున్న సమోసా షీట్లను వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా చుట్టి అంచులు విడిపోకుండా ఉండడం కోసం వీడియోలో చూపించిన విధంగా ముందుగా కలిపి తీసుకున్న మైదా పిండి మిశ్రమాన్ని సమోసాకి చక్కగా అప్లై చేసి అంచులను ఫోల్డ్ చేయండి. చూసారా, ఈ పద్ధతిలో సమోసాని ప్రిపేర్ చేశారంటే ఈజీగా ఫోల్డింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఆయిల్లో వేసిన సమోసాలు విడిపోకుండా ఉంటాయి. ఇలా మిగిలిన సమోసాలన్నింటినీ కూడా నీట్గా సెట్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. సమోసాలను ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇలా స్టఫింగ్ పెట్టే దగ్గరే ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలా కాకుండా మరొకసారి రివైండ్ చేసి చూపిస్తున్నాను. ఇలా సమోసా షీట్ని తీసుకొని రౌండ్గా చుట్టి లాస్ట్గా వచ్చే కొనకు కాస్త మైదాని అప్లై చేసి వీడియోలో చూపించిన విధంగా సమోసా లేయర్కి చక్కగా అంటుకుపోయేలా కాస్త గట్టిగా ప్రెస్ చేసి తర్వాతనే ఆనియన్ స్టఫింగ్ని పెట్టి మళ్ళీ చివరి కొనను కూడా కాస్త మైదాని అప్లై చేసి క్లోజ్ చేశారంటే సమోసా విడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది. చూసారా, సమోసాలను ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన సమోసాలను ఫ్రై చేయడం కోసం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న సమోసాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆయిల్ని మీడియం హీట్లో ఉంచి ఫ్రై చేస్తేనే సమోసాలు అనేవి క్రిస్పీగా చక్కగా ఫ్రై అవుతాయి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి సమోసాలను ఫ్రై చేశారంటే పై లేయర్ గోల్డెన్ కలర్ వచ్చి లోపల చక్కగా ఉడకకుండా క్రిస్పీగా ఉండవు. కాబట్టి నిదానంగా సమోసాలను ఫ్రై చేసుకోండి. సమోసాలకు కాంబినేషన్గా ఫ్రైడ్ మిర్చి కోసం 4 నుంచి 6 పచ్చిమిర్చిని తీసుకొని మధ్యగా కట్స్ పెట్టుకొని ఇదే ఆయిల్లో వేసుకొని కాస్త ఫ్రై చేసుకొని తీసుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా ఆనియన్ సమోసా రెడీ. ఇలా రెడీ అయిన సమోసాలను
వేడి వేడిగా ఉన్నప్పుడే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ సర్వ్ చేశారంటే ఎంతో ఇష్టంగా తింటారు. సింపుల్గా టేస్టీగా ఆనియన్ సమోసాను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమోసాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.